హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా పరమేశ్వరుని ప్రతి దేవుణ్ణి కోరుకుంటాను. అలానే ఈశ్వరుని అందరినీ కూడా. అంటే అందరూ బాగుంటేనే మనం బాగుంటాం అన్నదే నా ఉద్దేశం. కానీ ఒకటి మీకు ఒకటే చెప్తున్నా, మన మీద బురద జల్లుదాం అనుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా మన మీద జల్లుతూనే ఉంటారు. కానీ మన దేవుడి మీద భారం వేసి నువ్వే ఉన్నావు తండ్రి అనుకుంటూ వెళ్ళిపోతే మన దేవుడే చూసుకుంటాడు. ఎప్పుడు కూడా ఎదవల మీద బురద జల్లుదామని మనం చూస్తూ ఉంటారు. మనం మంచిగా బతికినా, మనం మాట్లాడకపోయినా, మనం మన తిండి మనం తింటున్నా మన మీద బురద జల్లుదామని చాలా ఉంటాయి దుష్ట శక్తులు. ఆ దుష్ట శక్తులకి ఏం చేస్తాడు ఆ పరమేశ్వరుడు? ఏమన్నది ఆ పరమేశ్వరుడు? ఏ దేవుణ్ణి నమ్ముతావు ఆ దేవుడికి దండం పెట్టుకుంది. నువ్వే ఉన్నావు తండ్రి, నా మీద కాపాడుతున్నారు, నువ్వే చూసుకోతాను, నేనేం చేయలేను అని ఒకటే దండం పెట్టుకో. అంతే తప్ప మనం తిట్టొద్దు. మనకి ఏం వాళ్ళ మనం నిన్నన్నా కానీ మన చెవిలో పడినా కానీ వదిలేసి నవ్వుతూనే ఏదైనా సమాధానం చెప్పండి. మాట్లాడితే నవ్వుతే సమాధానం చెప్పండి. కానీ కోపం సీరియస్ అయ్యి మనం తిరిగి మాట అంటే మనం కాళ్ళ మనం అంతే తప్ప మనం ఎప్పుడూ కూడా మన మీద బురద జల్లుతారు, మన మీద జల్లుతారు, మన కుటుంబం మీద జల్లుతారు, ఏదేదో చెప్తారు. అన్నీ కూడా తట్టుకొని ఇంటికి వెళ్తే మనం బురద జల్లేరు కదా అని మనం కూడా చాలా వదిలేసి దేవుడే చూసుకుంటాం. జై హింద్.